హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమా షార్ట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ సొరకాయ పప్పు. పెళ్ళిళ్ళలో చేసే సొరకాయ పప్పుని పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా రావాలి అంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసేస్తారు. ఇందుకోసం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. తర్వాత 1 ఎండుమిరపకాయ వేసి కలుపుకోండి. అలాగే 2-3 వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. ఈ పప్పు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా పొడిగా కట్ చేసి వేసుకోండి. మీరు కావాలనుకుంటే మొత్తం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కారపొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయాక 1 ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెసరపప్పును వేసుకోండి. నేను ఒక అర్ధగంట ముందుగానే నానబెట్టుకున్నాను. పెసరపప్పును వేసుకొని 2-3 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. 2-3 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి. నేను ఒకటి చిన్నది సొరకాయ తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదా సొరకాయ తీసుకోండి, చాలా బాగుంటుంది. సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పప్పు సొరకాయ ముక్కలు బాగా కలిసేలాగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. వేసిన వెంటనే నీళ్ళు పోయకండి. ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. సొరకాయల్లో వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కదా, సో వాటర్తోనే ఉడికిపోతుంది. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా పోయకండి, 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీడియం హీట్లో పెట్టుకొని తొందరగా కుక్ అయిపోతుంది. 4 విజిల్స్ వచ్చాక మూత తీసుకొని ఒకసారి బాగా కలపండి. కర్రీ రెడీ అయిపోయింది. మరీ గట్టిగా కావాలనుకుంటే ఇంకొక విజిల్ పెట్టుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. పెళ్ళిళ్ళలో కూడా ఇదే విధంగా చేస్తారండి. ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు టేస్టీగా చేసుకొని ఈ విధంగా తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.